వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం రెఫరెన్స్ ట్యాబ్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేస్తాము అనేది చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి ఎంఎస్ వర్డ్లో అని తెలుసుకునే ముందు మాన్యువల్గా చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్. చూడండి, ఇప్పుడు జనరల్గా మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ ఏవైనా సరే టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యేటప్పుడు ఆ టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ పేజ్ ఎలా ఉండిద్దండి? ఇదిగోండి, ఇలా కంటెంట్ ఉండిద్దండి. ఓకేనా? అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అండి. అంటే ఏంటంటే ఏ టాపిక్ ఏ పేజీలో ఉందో ఆ పేజ్ నెంబర్ ఇలా డాట్స్ రూపంలో, అంటే పక్కన ఇలా డాట్స్ రూపంలో డిస్ప్లే అవుతూ ఉండిద్దండి. ఓకేనా? అంటే ఇక్కడ మనం చూసిన దాన్ని బట్టి ఎలా ఉంది, ది బిగినింగ్ అనేది ఫస్ట్ పేజీలో ఉందంట, ది స్ట్రోమ్ క్లౌడ్స్ గ్యాదర్ ఫిఫ్త్ పేజీలో ఉందంట. అలా ఏంటండి, ఇలా మన ఎంఎస్ వర్డ్లో కూడా కొన్ని టాపిక్స్ అనేది ప్రిపేర్ చేసి ఏ టాపిక్ ఏ పేజీలో ఉందో మనం ఫస్ట్ పేజీలో టైప్ చేయవసరం లేదండి. ఆటోమేటిక్గా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఆప్షన్ ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఓకేనా? ఏం లేదు, ఇక్కడ చూడండి దీనికి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఏం లేదండి, కొంచెం ఎక్కువ పేజెస్ మ్యాటర్ తీసుకోండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మొత్తం 4 పేజెస్ ఉన్నాయండి. ఇదేమో ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, థర్డ్ పేజీ, ఇదేమో ఫోర్త్ పేజీ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసిన దాన్ని బట్టి సెకండ్ పేజీలో వర్డ్ అనే దాని గురించి కింద అదొక టాపిక్ అండి, దాని కింద మ్యాటర్ ఉంది. అలానే ఎక్సెల్ అనే టాపిక్ ఏ పేజీలో ఉందండి? 3వ పేజీలో ఉంది. అలానే పవర్ పాయింట్ 4th పేజీలో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ కంటెంట్ అనేది నాకు టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది యూజ్ చేసి మనం ఆటోమేటిక్గా ఫస్ట్ పేజీలో ఇలా వచ్చేస్తుందండి. ఏది? వర్డ్ అనేది సెకండ్ పేజీలో ఉంది, ఎక్సెల్ అనేది 3వ పేజీలో ఉంది, పవర్ పాయింట్ అనేది ఇలా 4th పేజీలో ఉంది. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ కమాండ్ ద్వారా అండి? ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఆప్షన్ ద్వారా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తానంటే, నేను నార్మల్గా ఏం చేస్తానంటే 5th పేజీ తీసుకొని దాంట్లో యాక్సెస్ అని టైప్ చేసి, అంటే మెయిన్ హెడ్డింగ్ కింద ఏదో ఒక మ్యాటర్ టైప్ చేశానండి. ఓకేనా? టైప్ చేసి మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో అప్డేట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతూ ఉండిద్ది. అలా 200 పేజెస్ తీసుకున్నానండి, 200 టాపిక్స్ పెట్టా. ఆటోమేటిక్గా ఫస్ట్ పేజీలో మనం టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఆప్షన్ ద్వారా ఆటోమేటిక్గా మ్యాటర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్లో ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనకి మొత్తం ఎన్ని పేజెస్ అని? ఒక పేజీనే ఉందండి, ఓన్లీ సింగిల్ పేజే ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అంటే పేజీ బ్రేక్ అయింది కదా, అలా ఒక 4 పేజెస్ తీసుకున్నాను. ఓకేనా? 4 పేజెస్ తీసుకొని ఏం చేస్తున్నానంటే ఏదైనా ఇప్పుడు నేను సెకండ్ పేజీలో మ్యాటర్ టైప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సెకండ్ పేజీలో మ్యాటర్ టైప్ చేయాలంటే ఆటోమేటిక్గా మ్యాటర్ రావాలంటే షార్ట్ కట్ ఉంది కదండి, =RAND ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అన్నారనుకోండి ఆటోమేటిక్గా మనకి 5 పారాగ్రాఫ్స్ మ్యాటర్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మొత్తాన్ని కాపీ చేసి, అంటే ఏదో ఒక డమ్మీ డేటా కావాలి కదా, ప్రతి పేజీలో పేస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ పేస్ట్ చేశాను, 3వ పేజీలో అండ్ 4th పేజీలో కూడా పేస్ట్ చేశాను. ఓకేనా? అలానే ఇక్కడ ఏం చేస్తున్నాను, మరి మెయిన్ హెడ్డింగ్స్ ఇవ్వాలి కదండి పైన ఏదో ఒక టాపిక్. ఓకేనా? మరి ఏదో ఒక టాపిక్ నేమ్ ఇవ్వాలి కదండి. నేను కర్సర్ ఇక్కడ పెట్టి ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను? ఓకే వర్డ్. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను, థర్డ్ పేజీలోకి మళ్ళీ ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేశాను. అంటే ఒక టాపిక్ నేమ్ ఇస్తానండి పైన హెడ్డింగ్ అనేది. ఇక్కడ పవర్ పాయింట్ అని ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక హెడ్డింగ్ లాగా డిస్ప్లే అవ్వాలి. అంటే ఇది ఏంది, ఒక పారాగ్రాఫ్ ఫాంట్ స్టైల్లో కలిసిపోయిందండి. అంటే ఒక హెడ్డింగ్ లాగా డిస్ప్లే అవ్వట్లా. ఓకేనా? ఇప్పుడు మనం హెడ్డింగ్ లాగా డిస్ప్లే అవ్వాలంటే ఏం చేస్తాం, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ మార్చడం, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం, సెంటర్లో పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తాం. అలా చేస్తే మన ఇష్టం వచ్చినట్టు హెడ్డింగ్ స్టైల్ అనేది అలా ఇవ్వకూడదండి. ఎందుకు ఇవ్వకూడదు అంటే అది మన ఇష్టం వచ్చినట్టు మనం మారుస్తున్నాం. కానీ ఒక హెడ్డింగ్ అనేది మన ఇమాజినేషన్ కాదండి. ఓకేనా? మనం ఏం చేయాలి, ఆ వర్డ్ అనే దాన్ని సెలెక్షన్ చేసి కంప్యూటరు ఆ వర్డ్ అనే దాన్ని ఒక హెడ్డింగ్గా రికగ్నైజ్ చేయాలి. అలా రికగ్నైజ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే వర్డ్ అనే దాన్ని సెలెక్షన్ చేసి హోమ్ అనే ట్యాబ్లో, ఇక్కడ హోమ్ ట్యాబ్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, స్టైల్స్ అని. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, టైటిల్ ఇచ్చాడా లేదా? ఇక్కడ మీరు హెడ్డింగ్ 1 అనే దాన్ని అప్లై చేయాలి. అప్లై చేశారా? చూడండి ఆటోమేటిక్గా మారింది. చూడండి
అంతేగాని ఈ వర్డ్ అనే దానికి నేను సైజ్ ఇంక్రీజ్ చేయడం, ఫాంట్ కలర్ మార్చడం ఇవన్నీ చేశానండి. ఏం చేయలేదండి. ఇక్కడ హోమ్ అనే ట్యాబ్లో హెడ్డింగ్ 1 అనేది అప్లై చేస్తాను. అంటే కంప్యూటర్ రికగ్నైజ్ చేయాలి ఓ హెడ్డింగ్గా. అలా ఎక్సెల్ అనే దాన్ని కూడా సెలక్షన్ చేసి హెడ్డింగ్, పవర్ పాయింట్ సెలక్షన్ చేసి దీన్ని ప్రెస్ చేయండి. అంటే ఏంటండి, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఇవన్నీ కంప్యూటర్ రికగ్నైజ్ చేసాం హెడ్డింగ్స్ లాగా. ఇప్పుడు మీరు కంటెంట్ అనేది ఎక్కడ రావాలి, ఫస్ట్ పేజీలో రావాలి. ఇక్కడ కర్సర్ పెట్టి రెఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళి, ఓకేనా, వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నాను, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఆప్షన్ ఉంది కదా, కింద యారో మార్క్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేసి ఫస్ట్ దాన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసింది చూడండి, కంటెంట్ అనేది వచ్చేసి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, వర్డ్ 2వ పేజీలో ఉంది, ఎక్సెల్ 3rd పేజీలో, పవర్ పాయింట్ 4th పేజీలో ఇలా వచ్చేసిందండి ఆటోమేటిక్గా. చూడండి అంటే ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అంటే మనం 3 పేజెస్లో ఇలా తీసుకున్నాం కాబట్టి హెడ్డింగ్స్ అనేది అప్లై చేసాం కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఎక్స్ట్రాగా 4th పేజీ తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ ఏదో ఒక మ్యాటర్ టైప్ చేస్తాను. అంటే ఏదో ఒక మ్యాటర్, ఒక డమ్మీ మ్యాటర్ అనేది టైప్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే యాక్సెస్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఏం చేయాలి, మళ్ళీ దీన్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి హెడ్డింగ్ 1 అప్లై చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది వచ్చేసింది కదండి, అప్లై అయింది కదండి. మరి దీన్ని మళ్ళీ మాడిఫై చేయడం ఎలా అంటే ఏం లేదండి, మళ్ళీ మీరు రెఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళండి, ఓకేనా, లేదా దీనిలోకి వెళ్ళాలండి, దీన్నైనా ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు అప్డేట్ టేబుల్ అనే ఆప్షన్ కనబడుతుందా, అప్డేట్ టేబుల్, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ చూడండి అప్డేట్ ఎంటైర్ టేబుల్ అని కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేసి ఓకే అనండి. ఆటోమేటిక్ వచ్చేసింది చూడండి. ఇదిగోండి యాక్సెస్ ఎన్నో పేజీలో ఉంది, 5th పేజీలో ఉందంట. అంటే ఈ విధంగా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ మనకి డాట్స్ రూపంలో ఉంది కదా, అంటే ఆ డిజైన్ అనేది, ఆ డాట్స్, ఆ స్టైల్స్ అనేవి మార్చచ్చు. ఎలా అంటే ఏం లేదండి, మీరు టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. షో పేజ్ నెంబర్స్ అన్నాం అనుకోండి, అది సెలక్షన్లో ఉంది కాబట్టి నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. అదే దాన్ని తీసేయండి. ఇదిగోండి హైడ్ అయిపోయిందా లేదా, పైన ప్రివ్యూ చూపిస్తాను చూడండి. మళ్ళీ దాన్ని సెలక్షన్ చేయండి, మళ్ళీ డిస్ప్లే అవుతాయి. అలానే ట్యాబ్ లీడర్, ఇలా మనకి ఇక్కడ డాట్స్లో ఉంది, దీన్ని సెలక్షన్ చేసి ఈ విధంగా మార్చుకోవచ్చు. స్టైల్స్ ఇక్కడ మార్చుకోవచ్చు అండి, లేదా ఇదిగోండి ఈ స్టైల్ అయినా మార్చుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ ఓకే అంటున్నాను, మళ్ళీ ఎస్ అంటున్నాను, ఆటోమేటిక్గా మారిపోయింది చూడండి, ఓకేనా, అంటే ఆ స్టైల్ అనేది మారిపోయింది. ఈ విధంగా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ముందుగానే మనం హెడ్డింగ్స్, అంటే మనకు కావాల్సిన టాపిక్స్ అనేది కావాల్సిన పేజీలో పెట్టేసుకొని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఆప్షన్ని అప్లై చేయవచ్చు. వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.